బ్లాక్ హ్యాండ్ ప్రొడక్షన్లో భువన్ రెడ్డి గారి నిర్మాతగా శ్రీనాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్. Thank you, Sagar. Thank you so much. So sweet of you. Wow. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన గెస్ట్కి అందరికీ నమస్కారం. బ్లాక్ హ్యాండ్స్ బ్యానర్పై భువన్ రెడ్డి గారు అండ్ శ్రీనాథ్ గారి దర్శకత్వంలో నిర్మించిన ఈ మూవీ ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు. ఇప్పుడే గ్లిమ్స్ చూసాము. చాలా రియలిస్టిక్గా, చాలా చాలా ఆర్గానిక్గా అనిపించింది. ఈ మధ్యకాలంలో ఇలాంటి మూవీస్ అంటే రీసెంట్గా వచ్చిన బలగం అలాంటి ఫీల్ కలిగించిన మూవీ నాకు. డెఫినెట్గా వాళ్ళ ప్రయత్నం సక్సెస్ఫుల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇందులో నటించిన హీరో ప్రణవ్, అమ్మాయి సాధన గారు, సగ్నా, సో వీళ్ళందరికీ మంచి పేరు తెచ్చిపెట్టి మరిన్ని అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. శ్రీనాథ్ గురించి నేను ఇది వినాలనుకున్నాను, నేను ముందు చెప్దాం అనుకున్నాను. బట్ మీరంతా ఆర్టిస్ట్గా టెక్నీషియన్స్ చెప్తుంటే నేను పక్కన నుండి చాలా అంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ జర్నీ చెప్పచ్చో లేదో తెలియదు కానీ నేను చెప్పాలనిపించింది. సో తన గురించి, తన బిహేవియర్ గురించి కానీ, తన టాలెంట్ గురించి కానీ, తన డైరెక్షన్ స్కిల్స్ కానీ, తన నేచర్ గురించి కానీ ఇంత బాగా యూనిట్ వాళ్ళు మాట్లాడుతున్నారంటే అదంతా నేను 2 years బ్యాక్ ఎక్స్పీరియన్స్ చేశాను. సో అలాగే ఉన్నాడు, అలాగే సినిమా తీశాడు. చాలా హ్యాపీగా ఉంది. బేసికల్గా తనకు సాఫ్ట్వేర్ ఇంజనీర్, బెంగళూరులో జాబ్ చేస్తూ సినిమా మీద ఉన్న ప్యాషన్తో జాబ్ వదిలేసి, ఫ్యామిలీని వదిలేసి ఇక్కడికి వచ్చి ఎన్ని కష్టాలు పడ్డాడో నాకు తెలుసు, నాకు అర్థమైంది. తెలియకుండానే ఆల్మోస్ట్ 1.5 years 2 years మేము ట్రావెల్ చేస్తాం. ఐ థింక్ కంసినా ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కూడా నేను తన కోసమే. బేసిక్గా అంటే ఒక ట్రావెల్ ఎలా ఉంటుందంటే సినిమా ఇండస్ట్రీలో ఎక్కడో దగ్గర స్టార్ట్ అయ్యి ఎక్కడో దగ్గర ఎండ్ అయిపోతుంది. తనతో అంటే మీన్స్ మేము కలిసి ఒక మూవీ స్టార్ట్ అవ్వడం జరిగింది. అది కూడా ఒక పెద్ద ప్రొడక్షన్, సుకుమార్ రైటింగ్స్ మీద ఓపెన్ చేస్తున్నాను. సో ఆల్మోస్ట్ మేము ఒక 6 months ఆ సబ్జెక్ట్ మీద వర్క్ చేసిన తర్వాత అన్ఫార్చునేట్లీ అది మెటీరియల్స్ అవ్వలేదు. అయినా సరే మన ట్రావెల్ ఆగలేదు. తను మూవీ చేస్తున్నాను, బయటికి వెళ్ళి మూవీ చేస్తున్నానంటే చాలా హ్యాపీగా అనిపించింది. పోస్టర్ పంపించాడు, చాలా బాగుంది శ్రీనాథ్, డెఫినెట్గా విల్ గెట్ సక్సెస్. ఎందుకంటే తను కథ చెప్తున్నప్పుడు కానీ, తన మేకింగ్ వ్యూస్ కానీ నాకు చాలా చాలా బాగా నచ్చేవి. చేద్దాం శ్రీనాథ్, బట్ అనుకున్నాం కదా మెటీరియల్ అవ్వకపోతే డిసప్పాయింట్ అవ్వద్దు. మధ్యలో తనకు కూడా చాలా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తాడని విన్నాను. అంటే మీన్స్ ఈ సినిమా అంటేనే తెలియకుండా ముఖ్యంగా చిన్న సినిమాలో చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తుంటాం. అది ఓవర్కమ్ చేయడం కాకుండా నాకు తెలిసి తన సెట్లో ఉంటే ఒక డైరెక్టర్ ఉన్నట్టు ఉండడు, ఒక ఫ్రెండ్లీగా అందరితో కలిసిపోయి ఆ టాలెంట్ని బయటికి తీసుకొని ఒక పెద్ద ప్రోడక్ట్ రెడీ చేశాడు అనిపించింది. నిజంగా చాలా హ్యాపీగా ఉంది శ్రీనాథ్. వీళ్ళందరూ నీ గురించి చెప్తుంటే వెరీ గుడ్. డెఫినెట్గా నీ బిహేవియర్ వల్ల, నీ టాలెంట్ వల్ల డెఫినెట్గా మంచి సినిమాలు చేస్తారు మీరు. ఇంకా మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. భువన్ రెడ్డి గారు
అంటే నాకు మీ ప్రొఫెషన్ ఏంటో తెలియదు. అండ్ ఇంతకుముందు కూడా చెప్పారు కృష్ణ ఫస్ట్ మూవీ కూడా మీరు వన్ ఆఫ్ ద పార్ట్ అని. ఈ మూవీ కూడా తీయడానికి చాలా గట్స్ ఉండాలి, ఎందుకంటే ప్రొడక్షన్ అంటే అంత ఈజీ కాదు. అందులో కొత్త వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు చాలా సమస్యలు చాలా ఎదురవుతాయి. సో గ్రేట్. ఏంటంటే ఒక ఆయనతో జర్నీ మీరు చెప్పారు కదా, అదే జర్నీ మాది కృష్ణారావు సూపర్ మార్కెట్ కూడా. ఆయనతో ఆ రిలేషన్ మూలంగానే ఈ సినిమా తీయడం జరిగిందండి. నిజంగా మీరు ఎంత మంచిగా అయితే మీతో ఇదైందో మా జర్నీ కూడా అంతే మంచిగా అయింది. గ్రేట్. ఇదంతా క్రెడిట్ గోస్ టు శ్రీనాథ్. అంటే ఒక మూవీ చేసిన తర్వాత ఇంకో మూవీకి ట్రావెల్ అవ్వడం అనేది యాజ్ ఎ ప్రొడ్యూసర్గా చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంది. హిట్ అయ్యి సక్సెస్ అయ్యి డబ్బులు వస్తాయి కానీ, బట్ అది సరిగా పే చేయకపోయినా అన్ఫార్చునేట్లీ వీళ్ళు మళ్ళీ ట్రావెల్ చేస్తున్నారంటే బికాస్ ఆఫ్ హిజ్ నేచర్. గుడ్ లక్ అండి, డెఫినెట్గా మంచి సక్సెస్ కొట్టాలని ఆశిస్తున్నాను. సారీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్. దాదాపు 30 ఏళ్ళుగా నన్ను చూస్తూ ఉన్నారు. సో ఈరోజు నా కొడుకు హీరోగా ఒక మూవీ చేశాడు. దీనికి కారణం శ్రీనాథ్ అండ్ సార్. ఎందుకంటే తండ్రిగా నేను చేయాలి కానీ, బట్ నేను కష్టపడి పైకి వచ్చాను. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ బ్రదర్. ఫస్ట్ టైం స్టేజ్ మీద మాట్లాడమే రాదు నాకు, అది హీరోగా చేసేదంటే. మీ సపోర్ట్ ఉండాలి వాడికి, ఇది నేను కోరుకునేది. శ్రీనాథ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్. ఓకే, నాకు తెలుసు ఒకరిని హీరోగా పెట్టి సినిమా అంటే డబ్బు పెట్టడము అది ఏదంటుంది. నేనే ఆలోచిస్తూ ఉంటా. వాడికి ఎన్నోసార్లు చెప్పాను నేను ఎక్కడ చేయగలనని, బట్ మేబీ వాడి టైము మీరు కలిసిన ఒక ఇదో తెలియదు కానీ. సో నా కొడుకుని ఫస్ట్ హీరోగా మీరు లాంచ్ చేశారు. థ్యాంక్స్ అలాట్ ఫర్ దట్. మిగిలింది మీకు మీడియా మిత్రులు, ప్లీజ్ మీరే, మిమ్మల్ని నమ్ముకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మన గ్లిమ్స్ని ఇక్కడ రిలీజ్ చేయడానికి మల్లారెడ్డి గారు రావాల్సి ఉండే, మన మంత్రివర్యులు. కానీ ఆయన అనివార్య కారణాల వల్ల రాలేకుండా అక్కడే ఆయన ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరిగింది. ముందుగా మనస్ఫూర్తిగా మన మంత్రివర్యులు మల్లారెడ్డి గారికి నమస్సమాంజలి అర్పిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మన సాగర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బాసు గారు, వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళంతా చాలా కష్టపడి చాలా ఇష్టంతో చేశారండి ఈ ప్రాజెక్ట్ని. ఎందుకంటే మన శ్రీనాథ్ గారు చెప్పిన కథ నచ్చి వాళ్ళందరూ కథను ప్రేమించి సినిమాని ప్రేమించి సినిమాయో ప్యాషన్గా చేసినటువంటి వ్యక్తులు ఇందులో నటినట్లు అందరూ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ కూడా. అలాగే మన టెక్నికల్ డిపార్ట్మెంట్ గురించి చెప్పాలంటే ఎడిటర్ పవన్ కళ్యాణ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన మ్యూజిక్ కార్తీక్ గారు, అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చేసి కమరన్ గారు చేశారండి. వీళ్ళిద్దరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే మంచి ట్యూన్స్ కార్తీక్ ఇస్తే మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కమరన్ గారు ఇచ్చారు. వాళ్ళిద్దరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీనాథ్ గారు, మా జర్నీ ఇప్పుడు కృష్ణారావు సూపర్ మార్కెట్ అనే సినిమా ద్వారా స్టార్ట్ అవ్వడం జరిగింది. శ్రీనాథ్ గారి గురించి వీళ్ళంతా చెప్పింది ఏదైతే ఉందో అదే నేను చెప్పాలనుకున్నది కూడా. నిజంగా కథను ఏ రకంగా అయితే చెప్పారో అంతకంటే 100 రెట్లు అవుట్పుట్ ఇచ్చారు. చాలా థ్యాంక్ యూ సార్. పని రాక్షసుడు అండి, ఒక రకంగా చెప్పాలంటే పని రాక్షసుడే ఈయన. అలా అని చెప్పి ఎవరిని ఇప్పుడు ఏ టైంలోనూ కూడా మాట తోలలేదు. డౌన్ టు ఎర్త్. ఖచ్చితంగా ఈయన ఏ టెక్నీషియన్ కానీ ఏ యాక్టర్ కానీ ఎవరైనా సరిగ్గా చేసినా చేయకపోయినా మళ్ళీ ఆయనే మళ్ళీ వాళ్ళకి సరి చేసుకుని చెప్పుకుంటూ తీసుకురావడమే. ఒక రకంగా చెప్పాలంటే
బాహుబలి గారు జక్కన్న అంటారు, ఈయన మా సినిమాకి జక్కన్న. అంతలా చెక్కి తీసుకొచ్చారు. నిజంగా ఈయనకి ఫుల్ సపోర్ట్. అంటే ఎప్పుడు కూడా ఉండి ఈయన ఏం చేసినా ఒక రకంగా కూడా ఉండి తీసుకెళ్ళిన వ్యక్తి వంశీ గారండి. వీళ్ళిద్దరూ నిజంగా 2 పిల్లర్స్. వీళ్ళిద్దరే సినిమాని తీసుకెళ్ళింది. నేను డబ్బు అయితే పెట్టాం, కానీ డబ్బులు పెట్టడం గొప్ప ఏం కాదండి. ఈ రోజు ఇలాంటి కథని ఒక ప్యాషన్తో, ఒక సినిమాయే జీవితంగా సినిమాని ప్రేమించి నిజంగా వీళ్ళిద్దరు తీసుకెళ్ళడం చాలా ఆనందంగా ఉందండి. చాలా బాగా చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమాలో నేను ఇన్నవడం నాకు గర్వంగా ఉంది. నా మొట్టమొదటి సినిమా, నా మొట్టమొదటి ప్రొడక్షన్, ఇలాంటి సినిమా చేయడానికి కారణం శ్రీనాథ్ గారు ఇలాంటి కథను చేసి నన్ను చేయడం. నేను నిజంగా చాలా గర్వంగా చెప్పుకునే సినిమా అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా థ్యాంక్ యూ అండి. చాలా థ్యాంక్ యూ. క్యాస్ట్ అండ్ క్రూతో సంబంధం లేకుండా ఒక మంచి కథ, ఒక మంచి సినిమా అయితే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా నమ్మి ఈ సినిమా చేశాం. దానికి మీడియా సపోర్ట్ చాలా అవసరం. సో తప్పకుండా మీడియా సపోర్ట్ ఉంటుందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీరు మీ కష్టాలు, నష్టాలు, కోపాలు అన్ని చెప్పేది సార్, కానీ అవి మాత్రం చెప్పరా? ఓకే, చాలా ఉన్నాయి చెప్పేదండి, టైంగా చెప్పడానికి. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రులకు, సో నా ఫ్రెండ్స్కి అండ్ ముఖ్యంగా సాగర్ గారికి, సో నేను ఇన్వైట్ చేయగానే, సో తను బిజీ ఉన్నా కూడా వచ్చి ఫస్ట్ లుక్ లాంచ్ చేసినందుకు, అండ్ మధు సింగంపల్లి గారు సార్, అఫ్ కోర్స్ మీరు మీ అబ్బాయి కోసం వచ్చారనుకుంటున్నారు కానీ బట్ మాకు మీరు గెస్టే. సో చాలా థ్యాంక్స్ సార్. సో ఈ సినిమాలో పనిచేసినటువంటి ప్రతి టెక్నీషియన్ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారండి. అండ్ ఇప్పటిదాకా నన్ను ఎక్కువ మోసారు, అందరూ వెళ్ళారు, నాకు అర్థం కావట్లేదు ఏం మాట్లాడాలో. బట్ ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్, ఐ ఫౌండ్ ద జెమ్స్. ఈ సినిమా త్రూ నేను ఏం చేశాను, సినిమా బాగా తీయడం ఇదంతా కూడా దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. బట్ నేను కొద్దిగా గెయిన్ చేసుకున్నా ఈ సినిమా త్రూ. అదేంటంటే ఒక బెస్ట్ టెక్నీషియన్స్ తీసుకున్నా. అండ్ మోర్ ఓవర్ బియాండ్ బెస్ట్ టెక్నీషియన్ ఐ ఫౌండ్ ఏ గుడ్ ఫ్రెండ్. సో వంశీ, సో హీఈస్ ఆల్వేస్ బ్యాక్ ఆఫ్ మీ. అంటే ఏ టెక్నీషియన్ అయినా మన పరిచయం అయినప్పుడు ఒక సర్టెన్ లెవెల్ వరకే మన రిలేషన్షిప్ ఉంటుంది. సో ఎమోషనలీ అండ్ ప్రొఫెషనలీ హీఈస్ ఆల్వేస్ దేర్ విత్ మీ, అండ్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ దట్. అండ్ సో కార్తిక్, హీ ఈజ్ ఎ ఫెంటాబులస్ మ్యూజిక్ డైరెక్టర్. సీరియస్లీ ఈ సినిమాకి మ్యూజిక్ ఏం కావాలో నాకు తెలియదు. నేను పెద్ద కన్ఫ్యూజన్లో ఉన్నా, అసలు ఏం మ్యూజిక్ చేయాలి ఈ సినిమాకి, అసలు సాంగ్స్ ఎలా కావాలి. ఐ వాజ్ లైక్ కంప్లీట్లీ కన్ఫ్యూజ్డ్. సో అంటే ఐ ఫౌండ్ కార్తిక్. నాకు కార్తిక్ ఫోన్ చేసి సినిమా చూడు కార్తిక్ ఒకసారి. నో యాక్చువల్లీ తనే సినిమా చూస్తా, నేను నాకు నచ్చితే చేస్తే లేకుండా చేయను అన్నాడు. యా ఐ ఫౌండ్ ఓకే హీఈస్ ద రైట్ పర్సన్. దెన్ కార్తిక్ వెళ్ళి సినిమా చూసిన తర్వాత నాకు కాల్ చేసి ఫస్ట్ ట్యూన్ చెప్పాడు. సినిమా ఎలా ఉంది చెప్పకుండా ట్యూన్ చెప్పాడు. ఎస్, దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్. కార్తిక్ మనం చేస్తున్నాం సినిమా, విల్ గో హెడ్. సో కార్తిక్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు సినిమా గురించి ఇంత మాట్లాడుకుంటున్నారంటే యు ఆర్ ఆల్సో లైక్ వన్ ఆఫ్ ద పార్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ సినిమాలో ప్రతి ఆర్టిస్ట్ అండి, సో వాళ్ళు అంటున్నారు కానీ నేను చేయించుకున్నా అని. సో వాళ్ళు చేస్తేనే నేను చేయించుకోగలిగా, వాళ్ళు చేయకపోతే నేను చేయించుకునేవాడిని కాదేమో. సో ఇక్కడికి వచ్చినటువంటి క్రిష్, సంజు, సో థ్యాంక్ యూ సో మచ్ నేను పిలిచినప్పుడు వచ్చినందుకు. అండ్ ఫైనల్లీ భువన్ రెడ్డి గారు. సార్ ఈ సినిమాలో మీరు మీరు చెప్తున్నారు కథ బాగుంది, సో నేను ఐమ్ వెరీ హ్యాపీ ఈ సినిమా తను చేయడము, ఇది నా ఫస్ట్ సినిమా అవ్వడం అనేసి. సో బేసిక్గా ఒక సినిమా ప్రయాణం ఎలా ఉంటుందంటే, సో ఆకాశంలో ఒక బొమ్మను చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంటాం మనం. సో సడన్గా ఎక్కడ మనకు బొమ్మ కనిపిస్తుందో, ఎక్కడ దొరుకుతుందో పట్టుకుందాం అన్నట్టు. సో ఇలాంటి కన్ఫ్యూజన్ స్టేట్లో సినిమా తీసే టైంలో మీరు నాకు వచ్చి నేను చెప్పినప్పుడు మేము ఒక బడ్జెట్ అనుకున్నామండి. సో ఎవరు బిలీవ్ చేయరు, అది ఆ బడ్జెట్కి 5 times ఎక్కువ చేసాం. దట్ ఈస్ వై ఈ సినిమా ఈరోజు ఇలా ఉంది. సో అందరూ నాకు సపోర్ట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్. అండ్ మిగిలిన అందరు చిన్నపిల్లలు, దానికి నేను లెక్చరర్, టీచర్, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో. సో అందరి దగ్గర చేయించుకున్నా అంటే టీచర్లా ఆల్రెడీ చేయించుకోగలిగాను. బట్ వాళ్ళు కూడా అలా బుద్ధిగా విన్నారు. సో వాళ్ళు ఒకవేళ ఏదైనా చిన్న మిస్టేక్స్ మాట్లాడున్నా ప్లీజ్ దయచేసి క్షమించండి. ఇఫ్ అటాల్ ఏదైనా చిన్నపిల్లలు మాట్లాడుంటే చెప్తున్నా.
లేదు లేదు లేదు. అండ్ ప్రణవ్ యాక్చువల్లీ నేను ఒక షార్ట్ ఫిల్మ్లో చూసి, సో తిని ఈ అబ్బాయి అయితే బాగుంటాడు, మేము చాలా రోజులు ఫిల్టర్ చేసాం యాక్చువల్లీ కాస్టింగ్కి. ఆల్మోస్ట్ ఒక 6 months వెతికితే మాకు ప్రణవ్ దొరికాడు. సో ఈ అబ్బాయి బాగుంటాడు, ఈ అబ్బాయిని తీసుకున్నాం అన్నప్పుడు ఫస్ట్ పాపం తెలంగాణ స్లాంగ్ కదా, సో రాయలసీమ అయినా సరే కాస్త పానిక్ అయ్యాడు. సో ఏంటో సినిమా చేయాలా వద్దా ఏంటో అని భయపడ్డాడు. బట్ డోంట్ వరీ, సో మనం ముందుకెళ్దాం, చేద్దాం, నువ్వు చేయగలవు అని చెప్పి కాస్త పుష్ చేసి వచ్చిన తర్వాత దెన్ మాకు ఒక వాసు దొరికాడు ఈ సినిమాలో. వాసు క్యారెక్టర్ మాకు ప్రణవ్ దొరకలే, మాకు వాసు దొరికాడు. అండ్ శగ్నిశ్రీ వేణు తను కూడా అంతే. ఆల్మోస్ట్ మాకు 3000+ ప్రొఫైల్ చూస్తే ఫైనలీ వి ఫైనలైజ్ దిస్ గర్ల్. మాకేంటంటే ఒక తెలుగు అమ్మాయి కావాలి, తెలుగు మాట్లాడగలగాలి, స్పాట్లో స్క్రిప్ట్ రాసినప్పుడు చదివి దాన్ని అర్థం చేసుకొని ఎమోషన్ మాకు కరెక్ట్గా కన్వే చేసే అమ్మాయి కావాలి. సో హిందీ అమ్మాయి వద్దని చెప్పేసి మేము ప్రొఫైల్స్ వెతుకుతూ ఉంటే సో ఎంగేజ్ అమ్మాయి కావాలి. సో శగ్న దొరికింది మాకు. సో దీస్ బోత్ టెర్రిఫిక్ యాక్టర్స్. మీరు ఈ సినిమా చూసిన తర్వాత మీరే మాట్లాడుకుంటారు దాని గురించి, నేను చెప్పడం కాదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. నేను టెక్నీషియన్స్ కొంతమంది చెప్పలేదు, వాంటెడ్లీ చెప్పలేదు, ఎందుకంటే ఇంకా చాలా కంటెంట్ ఉంది, మీరు చూసి మీరు మాట్లాడుకుంటారు, అప్పుడు నేను మాట్లాడుతాను వాళ్ళ గురించి. థ్యాంక్ యూ సో మచ్. సార్ ఈయన ప్రొడ్యూసర్గా ఎప్పుడు లేరండి. ఈయనలో ఉన్న గొప్ప వ్యక్తి, ఆయన గొప్పతనం ఏంటంటే ప్రతి చిన్న పని కూడా ఆయన దగ్గరుండి చేసుకునే ఇది. నన్ను ఒక వాళ్ళ అబ్బాయిలాగా ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ నాకు దొరికినందుకు ఐఎమ్ సీరియస్లీ థ్యాంక్ యూ సార్. మీ ప్యాషన్ ఒక ప్రొడ్యూసర్గా ఒక సినిమాని బతికించాలి, చిన్న సినిమాని బతికించాలని ఆ ప్యాషనే ఒక కథను నమ్మి ఇప్పుడు ఇంకో సినిమాకి తీస్తారు. ఫుల్ ఫ్లెడ్జ్గా ఒక ప్రొడ్యూసర్గా ఉండి ఐ రియలీ మీ హ్యాట్స్ ఆఫ్ మీ డెడికేషన్కి. సీరియస్లీ ఆల్ ద బెస్ట్ సార్. అండ్ మై బ్రో శ్రీనాథ్, ఫస్ట్ సినిమా కృష్ణా సూపర్ మార్కెట్ డైరెక్టర్. ఈయన కథను తెచ్చుకొని నమ్మి మంచి కథలు రాస్తాడండి, చాలా బాగా రాస్తాడు. సో డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అందరు ప్రొడ్యూసర్ని నమ్మించి ఒక మంచి సినిమా తీసిన తర్వాత ఒక కమర్షియల్ సినిమా తీశాడు. తీసిన తర్వాత నెక్స్ట్ ఏంటి బ్రో, ఏంటి ఎలా తీస్తున్నావు ఏంటి అంటే ఇలా అనుకుంటున్నాను అని చాలా డిస్కషన్స్ జరుగుతాయి మా ఇద్దరి మధ్యలో. సో మీరు షూటింగ్ అయిపోయింది, అంతా అయిపోయింది, తర్వాత సినిమా ప్రివ్యూకి రమ్మన్నాడు. ప్రివ్యూ చూసిన తర్వాత కమర్షియల్ డైరెక్టర్ నుంచి ఎప్పుడు ఈ కల్ట్ వచ్చింది అనుకున్నాను. సీరియస్లీ నేను ఒక 2-3 days ఆ ట్రాన్స్లో వెళ్ళానండి. ఒక మంచి ఫీల్ గుడ్ కాదు దాన్ని ఇంకేమైనా అనొచ్చు. వాళ్ళ వీళ్ళందరూ గ్లిమ్స్ ఒకటే చేసి వదిలేశారు, ట్రైలర్ కూడా ఉంది, అసలు టూ గుడ్ తీశారు సినిమా. అందరూ ఒక ఫస్ట్ సినిమా తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అనుకుంటారు. ఈ గెయిన్ ఫస్ట్ స్టెప్ అంటే సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ కూడా అలా వెళ్ళిపోయారు ఆయన. సీరియస్లీ యూ డిడ్ ఎ గ్రేట్ వర్క్. అండ్ హీరో ప్రణవ్, ఆయన ఫస్ట్ లాగా లేదండి సినిమా, నిజంగా ఫస్ట్ ప్రెజెన్స్లా లేదు. నేను ఎంత లవ్ చేశాను ప్రతి ఒక్క క్యారెక్టర్, ప్రతి ఒక్క ఫ్రేమ్ ఎంత న్యాచురల్గా ఉందో అంత న్యాచురల్గా ఉంది. అండ్ వీళ్ళు కానీ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ కానీ దట్ పర్సన్ అండ్ ఇంకో ఫ్రెండ్ ఉన్నారు, ఆయన పేర్లు తెలియదు సారీ, బట్ మీరు చూసాక తెర మీద చూసాక యూ లవ్ ఇట్. దర్ క్యారెక్టర్స్ ఆర్ వెరీ గుడ్, యూ ప్లేడ్ వెరీ వండర్ఫుల్ క్యారెక్టర్. అండ్ అమ్మ క్యారెక్టర్కి చాలా కనెక్ట్ అయ్యాను నేను. అసలు ఏం చేశారండి అమ్మ క్యారెక్టర్ అయితే, ఈ లిటరల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి నిజంగా. అందరు మ్యూజిక్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ కో డైరెక్టర్లు కానీ వాళ్ళ వర్క్ ఎంత కష్టం ఉంటుందో ఒక సినిమాని కాపాడటానికి. సీరియస్లీ వాళ్ళతో పాటు ట్రావెల్ చేసి ఒక మా ప్రొడ్యూసర్ గారు ఈ సినిమాని ముందుకు తీసుకొచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ శ్రీనాథ్ బ్రో అండ్ ఎంటైర్ క్రూ. ఆల్ ద బెస్ట్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. ఆల్ ద బెస్ట్ శ్రీ. హిట్ కొడుతున్నావు, మామూలు హిట్ కాదు, ఎట్లా అంటే ఎమోషనల్ హిట్, మామూలుగా కాదు. ఐ లవ్డ్ ఇట్. ఆల్ ద బెస్ట్. సో ముందుగా నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన శ్రీనాథ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. నన్ను నమ్మి అంటే ఒక యూట్యూబ్లో చూసి నన్ను నమ్మి సినిమాకి ఇలాంటి నేను చేస్తానని నమ్మి నన్ను క్యాష్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీనాథ్ గారి డెసిషన్ని ఒప్పుకొని డబ్బులు పెట్టిన మా భువన్స్ రెడ్డి సార్, ప్రొడ్యూసర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. లైక్ మీ ఇద్దరు చాలా హ్యూజ్ సపోర్ట్. అండ్ నెక్స్ట్ మా హీరోయిన్ షగ్న,
alias Kumari. So she's a fabulous actor. చాలా బాగా చేసింది, అది మీరు స్క్రీన్ మీద చూస్తారు. లైక్ షీఈస్ ద యాప్ట్ ఫర్ దట్ క్యారెక్టర్ అన్నట్టు ఉండే. యూ పీపుల్ విల్ బి కన్విన్స్డ్ విత్ దట్. నా డెబ్యూ మూవీకి నేను ఇలాంటి ఒక సినిమాని చేస్తానని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదండి. అసలు బేసిక్గా నేను సినిమా చేస్తానని అనుకోలేదు. యూట్యూబ్లో వీడియోస్ చేసుకుంటూ ఐ వాజ్ హ్యాపీ లైక్ దట్, అలానే ఉండే. బట్ సడన్గా అవుట్ ఆఫ్ నో వేర్ ఇలా నా లైఫ్లోకి శ్రీనాథ్ గారు వచ్చారు, ఇలా ఒక కథ చెప్పారు. ఎంత ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి ఇన్సిడెంట్స్, యాజ్ ఇట్ ఈస్ మెన్షన్ బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అని. సో ప్రతి ఒక్కరి లైఫ్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసుంటారు, ఎక్కడో ఒక చోట కనెక్ట్ అవుతూనే ఉంటారు. నెక్స్ట్ ఇంకా టీజర్, ట్రైలర్, సాంగ్స్, ఫైనల్ సినిమా. సో ఇవి వచ్చేసరికి ఇంకా ఒక్కటి మాత్రం చెప్పగలను, వెరీ సూన్ దీని తర్వాత నుండి పీజేకే ఫీవర్ అనేది స్టార్ట్ అవబోతుందని నాకు గట్టిగా నమ్ముతున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అందరికీ నమస్కారం. యాక్చువల్లీ నా వాయిస్ బాగాలేదు, సో ఎంత గట్టిగా మాట్లాడినా చాలా చిన్నగా వస్తుంది. సారీ ఫర్ దాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు. ఎందుకు అంటే నేను బిలీవ్ చేసేది టైమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని. అలాంటి టైంని మీరు ఇక్కడ వచ్చి స్పెండ్ చేసి మా కోసం ఈ మూవీ కోసం ఇంతలా వర్క్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ వచ్చిన పెద్దలందరికీ అండ్ స్టేజ్ మీద చాలామంది ఉన్నారు, అందరికీ చాలా 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 థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐల్ స్టార్ట్ విత్ మై ప్రొడ్యూసర్ భువన్ రెడ్డి గారు. రండి. హీఈస్ లైక్ ఎప్పుడు ప్రొడ్యూసర్లా నాకు అనిపించలేదు. హీఈస్ బిసైడ్ ఆఫ్ ఆల్ క్రాఫ్ట్స్ అనమాట. ఒక ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్ పర్టికులర్గా ఆయన నించొని నిలబడి చాలా కష్టపడి చాలా ఇష్టపడి చాలా చేశారు. దానికి హ్యాట్స్ ఆఫ్. అండ్ చాలా సపోర్టివ్గా ఉన్నారు కొన్ని సిచ్యువేషన్స్లో. ఆర్టిస్టుల కంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, సో ఆ ప్రాబ్లం ఏది పెద్ద ప్రాబ్లం కాదు, ఐ విల్ సాల్వ్ ఇట్ అని చాలా ఈజీగా మూవీ కంప్లీట్ చేశారు. అండ్ ఇది ఆల్మోస్ట్ నాకు ఒక 2 years బ్యాక్ వచ్చింది స్క్రిప్ట్. 2 years బ్యాక్ తర్వాత నాకు వచ్చేటప్పటికి చాలా అయిపోయింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన అదేంటి ఈ మూవీ ప్రొలాంగ్ చేస్తూనే ఉన్నారు. దట్స్ గ్రేట్. అది చాలా గ్రేట్ థింగ్ అని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ బీయింగ్ ఏ గుడ్ పిల్లర్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ డైరెక్టర్ గారు సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసి కుమారి తినా కాదా అని చాలా కన్ఫ్యూజన్లో ఉన్నట్టున్నారు. ఆల్మోస్ట్ నన్ను డిసైడ్ చేయడానికి నా తర్వాత ఒక 3000+ ప్రొఫైల్స్ చూశారు, ఇంకా ఎక్కువ చూశారు నాకు తెలిసి. సో ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత తినా కాదా అన్న కన్ఫ్యూజన్లో ఉన్నారో ఏంటో నాకు తెలియదు. మళ్ళీ 2 years తర్వాత నాకు వచ్చింది. సో వచ్చిన నేను యాక్సెప్ట్ చేశాను, అంతా బాగుంది. చాలా భయంగా సెట్లోకి వెళ్ళాను. కానీ నా స్లాంగ్ కాదు ఇది, పుంగనూరు స్లాంగ్. ఆయన పుట్టింది పెరిగింది మొత్తం అక్కడే. సో ఆయన స్లాంగ్ నాకు రావడానికి నేనైతే చాలా కష్టపడ్డాను. స్లాంగ్ చాలా టఫ్గా ఉందండి. ఇదేదో వేరేలా వెళ్ళేలా ఉందండి. సో ఆయన ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్ ప్రతి ఒక్కటి చాలా పర్టికులర్గా చూసుకుంటారు. సో అది లైక్ నాకు బాగా నచ్చింది ఈ సినిమాలో. సో చాలా నేటివిటీకి దగ్గరగా అందంగా ఇంత మంచిగా నన్ను ప్రొజెక్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అది చాలా ఇంపార్టెంట్ కదా ఒక హీరోయిన్కి, నాకైతే చాలా ఇంపార్టెంట్. సో నన్ను చాలా అద్భుతంగా చూపించారు. అలాగే నాతో పాటు చేసిన కో యాక్టర్ ప్రణవ్ ప్రీతం, లైక్ హీ ఈజ్ లైక్ వెరీ సపోర్టివ్ టు మీ ఆన్ సెట్స్, వెరీ సపోర్టివ్. నేను డైలాగ్ ఏదైనా ఇటు అయినా శగ్న ఇది కాదు ఇలా అని మంచిగా చాలా సపోర్టివ్గా నిలిచాడు. థ్యాంక్ యూ సో మచ్ ప్రణవ్. అండ్ హీ ఈజ్ లైక్ ఎక్సలెంట్ యాక్టర్. నాకు అది బాగా అదంటే నేను అంటే ఒక కో యాక్టర్ గురించి చెప్పచ్చో నాకు తెలీదు, బట్ హీ ఈజ్ వెరీ గుడ్ యాక్టర్. నేను అనుకున్నా చేస్తే తినలా చేయాలి అని, చాలా ఎమోషనల్ సీన్స్ అనుకొని చేసినవి ఉన్నాయి. సో అంత మంచి యాక్టర్. అలాగే మదర్ క్యారెక్టర్ అందరినీ చాలా ఆకట్టుకునేటట్టు, మదర్ అంత
జీవించారు. నాకైతే ఏడుపు వచ్చింది సినిమాలో. అంతా ఎమోషనల్గా ఆవిడ బిల్డ్ చేశారు. నాకు అది చాలా 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 బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఈ సినిమాలో బాగా నచ్చింది న్యాచురాలిటీ. సో దానికి దగ్గరగా ప్రతి ఒక్కరూ మేము న్యాయం చేసామనుకుంటున్నాము. అండ్ లాస్ట్ ఈజ్ నాట్ బట్ ద లీస్ట్, మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు హియర్ అండ్ మేకింగ్ అస్ లైక్ సో గుడ్. అండ్ ప్రతి ఒక్కరు ఈ మూవీని చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. డ్రీమేమో అనిపిస్తుంది, ఎందుకంటే 2 years బ్యాక్ నేను తన్ని ఫస్ట్ కలిసినప్పుడు స్టోరీ స్టేజ్లో ఉండింది. అక్కడి నుంచి ఈ డే ఎప్పుడు వస్తుంది అని నైట్ అండ్ డే, అంటే మాకు చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి ఈ డే తీసుకురావడానికి. బట్ నో, దీన్ని ఇంకా చేయాలి, దీనికి ఇంకా చేయాలి, ఈ సాంగ్కి ఇంకా చేయాలి, విజువల్ని ఇంకా చేయాలి అని చెప్పి రియల్లీ ఇలాంటి ప్యాషనేట్ ఫిల్మ్ మేకర్స్ని వీ హ్యావ్ టు సపోర్ట్. అంటే ఒక టెక్నీషియన్ బ్యాక్అవుట్ అవుతున్నా ఆయన్ని పుల్ చేసుకురావడం, ఎవరు బ్యాక్అవుట్ అవుతున్నా వాళ్ళని పుల్ చేసుకొని వచ్చి, లేదు మనం డ్రీమ్ చేసాము, ఇది అచీవ్ చేయాలి, ఇంకా బెటర్ ఇవ్వాలి జనాలకి, వాళ్ళు పెట్టేదానికి బెటర్ ఇవ్వాలి అని అందరికీ ఉండదండి. సో వీ హ్యావ్ టు అప్రిషియేట్ దట్ అండ్ ఐఎమ్ వెరీ బ్లెస్డ్ టు బీ అసోసియేటెడ్ విత్ దిస్ ఫిల్మ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. పవన్ కళ్యాణ్ ఏదో ఒకసారి సిగ్నేచర్ చెప్పి మాట్లాడరు. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, టీమ్ మెంబర్స్కి, ప్రేక్షకులకి థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రభుత్వ జూనియర్ కళాశాల ఒక అందమైన ప్రేమ కథ అండి. ఎవ్రీడే మన చుట్టూ చాలా లవ్ స్టోరీస్ చూస్తుంటాం, చాలా మూవీస్ లవ్ స్టోరీస్ రిలీజ్ అవుతూ ఉంటాయి. అసలు ఈ మూవీ ఎందుకు చూడాలి అని చెప్పి ఒక క్వశ్చన్ రైజ్ అవ్వచ్చు. నాకు స్టార్టింగ్లో అదే క్వశ్చన్స్ రైజ్ అయ్యాయండి. అసలు ఎందుకు చేయాలి ఈ మూవీ? దానికి కొన్ని కారణాలు ఉన్నాయండి నేను చూస్ చేసుకోవడానికి. అండ్ త్రూఅవుట్ ద ప్రాసెస్ కూడా ఈ జర్నీలో చాలా థింగ్స్ వచ్చాయండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ ఏంటంటే నేను అసలు ఈ మూవీ కథ వినకుండా నేను ఓకే చెప్పాను అండి. దానికి ఫస్ట్ రీజన్ ఆ టైటిల్ అండి, ప్రభుత్వ జూనియర్ కళాశాల. వెరీ క్యాచీ టైటిల్, అందరికీ అర్థమయ్యే టైటిల్. ఎంత క్లీన్గా ఉందో మూవీ కూడా అంతే క్లీన్గా ఉంటుందండి. సెకండ్ రీజన్ అండి ప్రణవ్ చాయ్ బిస్కెట్ నుంచి మేము ఇద్దరం కలిసి పనిచేసామండి. మనోడు ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ కూడా నేనే ఎడిట్ చేశాను. ఈ మూవీలో యాక్టింగ్ చూసిన తర్వాత ఏంటి మా ప్రణవేనా ఇంత అసలు మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ యాక్టింగ్కి హ్యాట్స్ ఆఫ్ ప్రణవ్ సార్. మధు సార్, విల్ బి వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ సార్. చాలా మంచి ఆఫర్స్ రావాలని కోరుకుంటున్నా ప్రణవ్. అండ్ థర్డ్ రీజన్ అండి శ్రీనాథ్ గారు సార్. ఒకసారి ఇప్పుడు నేను మేజర్ చేసేటప్పుడు నాకు ఓన్లీ రాత్రులు కుదురుతుంది సార్, పొద్దున్న కుదరదు అంటే ఏం పర్లేదు పవన్ వచ్చేసేయి అని అనేవారు. పొద్దునంతా పనిచేసి నేను పనిచేసి ఆయన ఎగ్జాస్ట్ అయినా కానీ వచ్చి ఎడిట్ టేబుల్ మీద కూర్చొని ఇది చేద్దాం అది చేద్దాం అని డిస్కస్ చేశారు. త్రూఅవుట్ ద ప్రాసెస్ ప్రొఫెషనల్లీ అండ్ పర్సనల్లీ ఒక డైరెక్టర్గా కానీ ఒక పెద్దన్నలాగా అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. భువన్ గారు సార్, ఒకసారి రండి. భువన్ గారు సార్, పని అవ్వక ముందు ఏ ప్రొడ్యూసర్ కూడా ఫుల్ పేమెంట్ ఇవ్వరు సార్, మీరు ఇచ్చారు సార్. అంటే మా మీద ఈ సినిమా మీద ఎంత నమ్మకం ఉందో మీరే ఆలోచించండి. ఈ సినిమా ఎంత రియలిస్టిక్గా ఉంటుందంటే అండి, మేము ఈ సినిమాలో తీసుకున్న ఓన్లీ సినిమాటిక్ లిబర్టీ ఏంటంటే పొంగనూరు పిన్ కోడ్ అండి 500143, అదొక్కటే సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నామండి. మిగతా సినిమా అంతా చాలా రియలిస్టిక్గా ఉంటుంది. షగ్న, యుల్ బి లవ్డ్, యుల్ బి హేటెడ్ అండ్ ఐ హోప్ నీకు ఈ మూవీ తర్వాత చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. మల్లారెడ్డి గారు రాలేదు కానీ ఆయన మాటల్లోనే చెప్పాలంటే స్క్రిప్ట్ రాసినాం, సినిమా తీసినాం, ఎడిట్ చేసినాం, పని చేసినాం, కష్టపడినాం. మీ అందరి ఆశీస్సులతో హిట్ కొట్టాలని కోరుకుంటున్నానండి. ప్లీజ్ బ్లెస్ us. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ముందుగా ఇక్కడికి విచ్చేసిన మీడియా ప్రతినిధులందరికీ నమస్కారం అండి.
అండ్ ఇక్కడున్న స్టేజ్ని అలంకరించిన పెద్దవారికి అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడికి వచ్చినందుకు. అండ్ బేసికలీ ఇందులో నేను సాంగ్స్ చేశానండి. నాకు ఫస్ట్ సినిమా చూసినప్పుడు చాలా నేటివ్ అనిపించింది, రాయలసీమ నేటివ్, బికాజ్ నేను కూడా రాయలసీమ నుంచే. సో ఎవరు చేయలేదు రాయలసీమ నుంచి బేసికల్లీ అంత మంచి సినిమాలు. చూడగానే నేను క్యారెక్టర్స్కి బాగా కనెక్ట్ అయ్యాను. వెంటనే మ్యూజిక్ వస్తుంది, ఏం చేయాలి అన్నప్పుడు సాంగ్స్ అన్ని కంపోజ్ చేసాం. వెంటనే డైరెక్టర్ గారు ఓకే చేశారు. ఒకటే ట్యూన్ ఒకటే టేక్ అన్ని ఓకే చేశారు. తర్వాత ఎక్కడ రికార్డ్ చేద్దాం అని ప్లాన్ చేసుకున్నప్పుడు వి వెంట్ టు కలకత్తా అండి. కలకత్తాలో ఈ మొత్తం మ్యూజిక్ ప్రొడక్షన్ అంతా అక్కడ వర్కౌట్ చేసాం. అక్కడ ఉన్న పండిట్స్, ఉస్తాద్స్ వాళ్ళందరూ చాలామంది సాంగ్స్ని లవ్ చేసి సాంగ్స్ విని వాళ్ళు సాంగ్స్ నచ్చే ప్లే చేస్తారు వాళ్ళు. సో వాళ్ళు అలాంటి పెద్ద పెద్ద మ్యూజిషియన్స్ ఈ సినిమాకి వర్క్ చేయడం మేమందరం యాక్చువల్లీ అదృష్టవంతులండి. అండ్ శ్రీనాథ్ గారి గురించి నేనేం చెప్పానండి, మీరే సినిమా చూస్తారు. యూ విల్ బి ఆస్ట్రక్ బేసికలీ. నేనైతే చాలా లవ్ చేశాను సినిమాని, క్యారెక్టర్స్ని. అండ్ ప్రణవ్, షగ్న, పీకే, ఎవ్రీబడి కిల్డ్ ద క్యారెక్టర్స్. చాలా బాగా చేశారు. అందుకని అంత ఇన్స్పిరేషన్ వచ్చింది చేయడానికి మ్యూజిక్. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. నమస్కారం మీడియా మిత్రులకి, అలాగే ఇక్కడున్న మహానుభావులకి అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ వచ్చినందుకు. విషయం ఏమిటి అని అంటే, టైటిల్ ఎంత క్లియర్గా ఉందో సినిమా అంత నీట్గా ఉంటుంది భయ్య, ఇందులో డౌటే లేదు. కాకపోతే ఇందులో నేను ఒక చికెన్ షాపు కొట్టు ఓనర్ అనమాట, మా వంశీ గారు. సో డైరెక్టర్ శ్రీనాథ్ గారి దగ్గరికి ఎవరైనా వచ్చారు అని అంటే ఫస్ట్ ఆయన వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనమాట. సో మాకు అక్కడ ఆయన రండి అని అంటే ఆయన దగ్గరికి వెళ్తాం. సో దీనిలో ఆ పుంగనూరు స్లాంగ్ మాట్లాడాలి అనేటప్పుడు నేను మన మర్యాద రామన్న సినిమాలో ఏం చేస్తా ఉండవా అది తీసుకున్నాను. కానీ మా సెండ శాసనుడు శ్రీనాథ్ గారు ఉన్నారే, సార్ రండి సార్, అమ్మ బాబోయ్ భయ్యా, ఇందులో నేను ఒక 5 minutes కనపడతాను భయ్యా. 5 years కష్టపడినట్టు అనిపించింది. ఏమి అసలు వదలడినా క్రిష్, మళ్ళీ ఎలా అంటే ఆయన బ్లేడ్ పల్చగా ఉంటుంది కదా, అది వెళ్ళినట్టు అనిపించదు, కానీ వెళ్ళిపోతుంటుంది లోపలికి, ఇక్కడ స్కిన్ లోపలికి. ఇంకొకసారి చేద్దామంటే సార్ ఆల్రెడీ దిగిపోయింది సార్ లోపలి వరకు, మళ్ళీ ఇంకెంత దించుతారు. బట్ ఒకటి మాత్రం కన్ఫర్మ్గా చెప్పగలను, అంటే ప్రతి ఒక్కరిది చెప్తారు కానీ ఒకటి మాత్రం కన్ఫర్మ్ సార్, మీరు మే నెలలో రిలీజ్ చేస్తే పేరెంట్స్ కనెక్ట్ అవుతారు, స్టూడెంట్స్ కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ప్రతి ఒక్కడు చేస్తాడు భయ్య ఈ పని, ఈ సినిమాలో హీరో చేసే పని ప్రతి ఒక్కడు చేస్తాడు. ఏం పని అది మీరు రాసుకోండి, అది మీరు అబద్ధం అనుకున్నా బూత్ అనుకున్నా ఏం రాసుకున్నా నాకు సంబంధం లేదు. చాలా చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మూవీలోని అనుబంధాలు కాదు, ఆ రియల్ లైఫ్లో ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. మూవీలో కూడా ఆ కరోనా టైంలో చాలా కష్టపడుతూ ఉంటాం, బయటికి రావడానికి కూడా భయపడ్డాం. ఆ టైంలో మనకు అది లేదు ఇది లేదు అనకుండా ప్రతిదీ స్పాన్సర్, అది ఆ సీన్కి అది కావాలి అంటే కష్టపడి మా ప్రొడ్యూసర్ గారు, మా డైరెక్టర్ గారు, ఒక సీన్ కావాలి అంటే అది వచ్చేదాకా కూడా ఆర్టిస్టులు ఎంత ప్రేమగా ముద్దుగా అది రప్పించుకోవడానికి, అబ్బా మా డైరెక్టర్ గారు అండి. ఆ సీన్ వచ్చే వరకు కూడా చాలా సైలెంట్గా క్యూట్గా తప్పించుకుంటారు, రాని ఆర్టిస్ట్ దగ్గర కూడా చాలా వినయంగా రప్పించుకుంటారు. అలా వచ్చిందే ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాల. ప్రతి ఒక్కళ్ళతోని అందరూ కొత్త వాళ్ళు, కొంచెం టాలెంట్ ఉన్న వాళ్ళు, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, కానీ ఇందులో యాక్ట్ చేయలేదు, జీవించి ఇలా చేశారు. సో ఆ కష్టాన్ని ఒక ప్రేమగా క్రియేట్ చేసుకొని మేమందరం కష్టపడ్డాం. మీ అందరి ఆశీస్సులు మాకు ఉండాలని, మా సినిమా పైన ఉండాలని మీ అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అండి ఈ సినిమాలో మేము యాక్ట్ చేయలేదండి, అసలు మేము చెప్పిన ప్రతి డైలాగు ఎక్స్ప్రెషన్తో సహా ఆ క్రెడిట్ డైరెక్టర్ గారిదే. మా చేత అద్భుతంగా చేయించారండి. అసలు డబ్బింగ్లో అయితే పిండేశారు మమ్మల్ని. నేను సింగిల్ టేక్లో డబ్బింగ్ చెప్పేవాడిని, ఒక్కొక్క డైలాగు 10 టేకులు కూడా తీసుకున్నాను, అంత పర్ఫెక్ట్గా చేయించారు మా చేత. మాదేం లేదండి, ఈ సినిమా అద్భుతంగా వచ్చింది. క్రెడిట్ మొత్తం డైరెక్షన్ డిపార్ట్మెంట్, మా ప్రొడ్యూసర్ గారు కూడా అండి, ప్రొడ్యూసర్ కాదండి, అతను ఒక స్నేహితుడిలాగా ట్రీట్ చేశాడండి. చాలా మంచి సినిమా అండి, మీరు ఖచ్చితంగా మా సినిమాని ముందుకు తీసుకెళ్ళాలి. థ్యాంక్ యూ అండి.
ఫస్ట్ నేను యుఎస్లో ఉన్నప్పుడు డైరెక్టర్ శ్రీనాథ్ ఎవ్రీ బిట్ కెమెరా నుంచి స్టోరీ స్టార్ట్ కాకముందు నుంచి ప్రతిదీ నాతో షేర్ చేసుకునేవాడు. ఎవ్రీ డైలాగ్ స్క్రిప్ట్లో ఉన్న ప్రతి స్టోరీ అంతా కూడా అంతా నాకు చెప్పేవాడు అనమాట. అదిరిపోయింది బ్రో అని ఆ విజువలైజేషన్ ఏదైతే నేను ఊహించుకుంటా ఉండేవాడిని యూఎస్లో నాకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇండియాకి వచ్చిన తర్వాత మూవీ చూపించాడు తీసుకెళ్ళి. అసలు తను చెప్పినప్పుడు ఏ ఇమాజినేషన్ అయితే నా మైండ్లో ఉండే చూసిన తర్వాత ఐ వాజ్ లైక్ అన్బిలీవబుల్. ఎవ్రీ క్యారెక్టర్ హీరో మన హీరోయిన్ కానీ ప్రతి క్యారెక్టర్ ఐ మీన్ ఎట్లంటే కాంప్రమైజ్ కాలేదు అసలు శ్రీనాథ్. అస్సలు అంటే అసలు కాంప్రమైజ్ కాలేదు నిజంగా బ్రో. ఎట్లా అంటే ఐ కుడెంట్ బిలీవ్. అంటే నేను స్టోరీ చెప్పినప్పుడు భలే ఉంది హిట్ అవుతుంది అనుకున్నాను, కానీ చూసిన తర్వాత మాత్రం ఇట్ వాజ్ అమేజింగ్. ప్రతి ఒక్కరికి ఇట్స్ అబ్సల్యూట్లీ హిట్, పక్కా హిట్ ఈ సినిమా. దిస్ మై పర్సనల్ ఒపీనియన్. అండ్ గాడ్ బ్లెస్ యూ అందరికి, ప్రతి ఒక్కరికి గాడ్